ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రావులపాలెంలో సాంస్కృతిక సందడి మెదలుకుంది. సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో మార్చి 19 నుంచి 21 వరకు సిల్వర్ జూబ్లీ నాటికల పోటీలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు. ఈ సందర్భంగా రావులపాలెం సిఆర్సి ఓల్డేజ్ హోమ్ లో అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి, కార్యదర్శి నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, రూపశిల్పి గొలుగురి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత 25 ఏళ్లుగా నాటక రంగానికి అండగా నిలుస్తూ సాంస్కృతిక పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు. సంస్థ గౌరవాధ్యక్షుడు సినీ నటుడు తనికెళ్ల భరణి సూచనలతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, గ్రాఫిక్ స్లైడ్ సూచన, పోటీలు అమ్మ చెక్కిన బొమ్మ, కన్నిటికి విలువెంత, సహన, చిటికెన వేలు, ఆ సత్యం, దొందు దొందే నాటకాలతో పాటు చివరి రోజు సిఆర్సి ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ రోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి సంవత్సరంలాగే ఉగాదికి నాటక కళాపోత్సవం నిర్వహించడం మనకు ఆనవాయితీ ఉంది. గత 25 సంవత్సరాలుగా ఈ నాటక కళాపోత్సవం స్టార్ట్ చేసి కంటిన్యూ రన్ చేస్తా. ఒక కరోనా టైంలో తప్పించి మిగతా టైంలో నిర్బంధంగా జరిగింది. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఇది సిల్వర్ జూబ్లీ. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మనం దీన్ని కొంచెం ఇంకా బాగా చేయాలని చెప్పేసి సిఆర్సి గౌరవాధ్యక్షులు బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మన రూపశిల్పి వెంకారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ నాటక కళా పరిషత్ గౌరవాధ్యక్షులు తనికెళ్ల భరణి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఉగాది నాటక కళా పరిషత్ రంగరంగ వైభవంగా చెయ్యాలని మేము అందరం తలపెట్టాం. అలాగే మీ అందరూ కూడా దీనికి బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ మార్చి నెలలో 19, 20, 21 తేదీల్లో ఈ నాటక పోటీలు నిర్వహించడం తలపెట్టడానికి 3 రోజులు నిర్ణయించడం జరిగింది. ఈ నాటకాల్లో 19వ తారీఖుని గోవాడ క్రియేషన్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ, అలాగే బీవేకి క్రియేషన్ కాకినాడ వారి కన్నీటికి విలువెంత, ఈ 2 నాటికలు 19/3 ప్రదర్శించడం జరుగుతుంది. 23 అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహనా నాటిక, తెలుగు కళాసమితి విశాఖపట్నం వారి చిటికిన వేలు, అలాగే చైతన్య కళాశ్రవంతి విశాఖపట్నం వారి అసవ్యం నాటికలు. ఈ 3 నాటికలు 20వ తారీఖు ప్రదర్శించడం జరుగుతుంది. 21/3 ఎస్వి రంగారావు కళాసమితి కాకినాడ వారి అచ్చమ్మనం నాటిక, భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి దొందు దొందే నాటిక, అలాగే అదే రోజు సిఆర్సి వారి ప్రత్యక్ష ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ నాటికలకు సంబంధించి ఫస్ట్ ప్రైజ్ 1,00,000 రూపాయలు, అలాగే సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ 50,000, అలాగే ప్రతి నాటికి కూడా 25,000 పారితోషికం, మరియు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బహుమతులు ఉంటాయి. ఈ నాటకాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి కూడా ఈ నాటకాలని అంతరించిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనం ఎంకరేజ్ చేస్తే ఈ నాటక రంగం మీద ఆధారపడి, అలాగే ఈ నాటకాలని వాళ్ళు పర్సనల్గా కూడా చాలా ఎఫెక్టివ్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ నాటకాలు గత 25 ఏళ్ళుగా ప్రత్యేకించి ఏంటంటే ఎంకరేజ్గా దీన్ని తలపెట్టడం స్టార్ట్ చేయడం జరిగింది. నిర్విఘ్నంగా 20 సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేయడం అంటే సామాన్య విషయం అయితే కాదు. కాకపోతే ఏంటంటే ప్రతి దానికి సంకల్పం ఉంటుంది. ఆయన ఏంటంటే ఇది అలా కంటిన్యూ చేయాలి మనం ఉన్నది చెప్పి, అలాగే వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సమాజానికి ఉపయోగపడి ఈ నాటకంలో ఒక సందేశం ఇస్తూ ఉంటారు. అలాగే వాళ్ళందరి వల్ల కూడా ఏదో ఒక సందేశం ఇప్పుడు ఉన్న తరానికి, అంటే గత 25 ఏళ్ళు బట్టి కూడా ప్రతిసారి మనం ప్రతి 2 ఏళ్ళకి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి మన సామాజిక పరిస్థితులు మారుతుంటాయి సొసైటీలో. వాటిని ఉద్దేశించుకుంటా ఒక సందేశం ఇవ్వాలి. ఆ సందేశాన్ని ఏంటంటే జనాలకి ఇది రిసీవ్ చేసుకుని దాన్ని ఇచ్చుకుని మనం విషయాలు చెప్పడానికి సులువుగా ఉంటుంది. ఆ ఉద్దేశమే స్టార్ట్ చేసిన ఈ నాటక కళా పరిషత్. అలాగే ఇది కంటిన్యూ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ 25 సంవత్సరాలు ఈ సిల్వర్ జూబ్లీ దాన్ని అందరూ సహకరించి, ప్రత్యేకించి ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా ప్రత్యేకించి ఎక్కువ జనాలకు తెలాలి. మీ ద్వారా జనం అందరూ వచ్చి దీన్ని ఏంటంటే చూసి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళు చూసి దాని మీద వాళ్ళ ఉద్దేశాలు చెప్పి, అలాగే ఇవన్నీ కూడా వాళ్ళ ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకుని దీన్ని బాగా సక్సెస్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ఈ సమావేశం ద్వారా తెలియజేయడం జరుగుతుంది.
మీ అందరూ కూడా మాకు సహకరించాలని మరియు మరోసారి కోరుకుంటూ ధన్యవాదాలు. సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతుంది. ముఖ్యంగా 20 సంవత్సరాలుగా ఈ నాటికలు ఎప్పుడు కూడా ఒక కరోనా టైంలో తప్పితే మానకుండా సిఆర్సి ఎవరున్నా బాడీ దీన్ని కొనసాగిస్తుంది. అలాగే ఏంటంటే ముఖ్యంగా దీనికి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్గా సూర్య ఉన్నాడు. అలాగే గద్దె రామ్మోహన్ అని కొద్దిగా మనకి సలహాదారు కాబట్టి తిరుమూర్తులు గారి ఆధ్వర్యంలో ఈ నాటకాలు జరుగుతున్నాయి అందరి సహకారంతో. ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా సిఆర్సి బాడీ అందరం కూడా బాగా చేయాలి. సెలవు సందర్భంగా కొత్త అతిథులను కూడా పెద్దలను పిలవాలి. అలాగే ఎక్కువ మందికి నాటకం చూపించాలి. ఎందుకంటే చాలా మంది పిల్లలకి నాటకం అంటే ఏంటో తెలియదు. ఒకసారి చూస్తే ఆ నాటకం ఏంటన్నది ఒక మెమొరీగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక 40 ఏళ్ళు లోపల అంత ముందోళ్ళకి నాటకం గురించి తెలుసు కానీ లోపలికి నాటకం గురించి చాలా చూడడం కానీ తెలియట్లేదు. కాబట్టి సిఆర్సి ఏంటో అందరికీ ఎక్కువ మందికి ఈ నాటకాలు తెలిసేలా చేసి అలాగే నాటకాలను కూడా ఎందుకంటే మనకి నాటకాల నుంచి కూడా ఎంతో మా జనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. నేను కూడా ముందులో నాకు నాటకాల గురించి కాకపోయినా మేము తరచూ నాటకాలను చూడడంలో మాలో కూడా కొన్ని మార్పులు కలిగి నడవడం జరుగుతుంది. అందుకనే మీరు ముఖ్యంగా మీరు కూడా అందరూ కూడా ఈ నాటకాలకు ఫ్యామిలీతో అందరూ కూడా హాజరయ్యి మరి ఈ కార్యక్రమంలో మాతో పాటు మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ ఒక 3 రోజుల ముందు 4 రోజుల ముందు 19 ముందు 4 రోజులు 3 రోజుల ముందు మనం ప్రెస్ మీట్ పెట్టుకొని అలాగే ఎవరెవరు వస్తున్నారో అతిథులందరినీ కూడా మనం తెలిసేటట్టు చేసి దీన్ని ఒక జాతరలాగా ఎంతమంది పార్కులో మోహన్ రెడ్డి గారు లేకపోతే సంక్రాంతి సంబరాలు చేశారు అదే టైప్లో ఈ నాటకోత్సవాలు చేయాలని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. మీ అందరూ కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ.